సంగారెడ్డి పట్టణ కేంద్రం ఐవీలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఈకే ఫైసల్ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇంటి స్థలం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని వివరించారు. కొందరికి ఇంటి స్థలాలు వచ్చాయని, ఇంకా చాలామంది మిగిలిపోయారని అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారని పేర్కొన్నారు. సీఎం సానుకూలంగా స్పందించి ఒక పాలసీ రూపొందించేందుకు అంగీకరించారని వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ హెల్త్ కార్డులు గతంలో సరిగా పని చేయలేదని, కొత్త ప్రభుత్వంలో అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోబోతున్నారని వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైసల్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చాయని, సమస్యలు వినే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇంటి స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు ప్రారంభం అవుతాయని వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ సారథ్యంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకత్వంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు ఖాలిద్ హుసేన్, మొహమ్మద్ మసూద్ ఖాన్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సిద్దిక్, జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఆరిఫ్, శ్రీనివాస్, ఎంఏ మతీన్, అన్వర్, పరంజ్యోతి, పాండు, డేవిడ్, శేఖర్, పవన్, సంతోష్, ఆమేర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీయూడబ్ల్యూజే ఐజేయు పెద్దలందరూ, ముఖ్యంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో మన జర్నలిస్టులందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. త్వరలో కొత్త హౌసింగ్ పాలసీ కూడా వస్తున్నది. ఈ హౌసింగ్ పాలసీ ఏంటంటే కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ, ఏ అండాదండా లేని వారందరికీ ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలనేది గవర్నమెంట్ పాలసీగా రూపొందించబోతుంది. త్వరలో ఈ పాలసీకి సంబంధించిన విధి విధానాలు వస్తున్నాయి. కాబట్టి సంగారెడ్డి జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఇండ్ల స్థలాలు అతి త్వరలో ఖచ్చితంగా రాబోతున్నాయి.
అలాగే కొత్తగా మననే విరాట్ అలీ అన్నగారు రాష్ట్ర అధ్యక్షుడైండు. ప్రధాన కార్యదర్శిగా రామనారాయణ గారు, ఇతర పెద్దలు కూడా మన ఫైజల్ భాయ్ మన జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైండు. వీళ్ళందరి నాయకత్వంలో మన దగ్గర ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు రాబోతున్నాయి. ఇటీవలనే అక్రిడేషన్ కూడా ఒక 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దానికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి అర్హులైన వాళ్ళందరికీ మళ్ళీ కొత్తగా అక్రిడేషన్ కార్డు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా మన ఫైజల్ భాయ్కి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మనం అందరి సమక్షంలో తెలిపినందుకు మనందరికీ సంతోషంగా ఉంది. మన మధ్యలో పెరిగిన మనిషి మన రాష్ట్ర ఉపాధ్యక్షుడైండు. త్వరలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనందరి తరపున జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మారిన నేపథ్యంలో కాస్త మన సమస్యలు చెప్పుకునేందుకు వెసులుబాటు లభించింది. ముఖ్యంగా మన ఐజేయు అధ్యక్షునిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ కావడం వల్ల కొంత సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఇళ్ల స్థలాల ఇష్యూలో కొత్త పాలసీ రాబోతుంది. అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రస్తుతానికి ఒక పాలసీ రూపొందిస్తున్నారు. దాంతోపాటుగా అక్రిడేషన్ సంబంధించి కూడా కొంత మళ్ళీ 3 నెలల్లో అక్రిడేషన్స్ కూడా రానున్నాయి. దీంతో పాటుగా ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్య హెల్త్ సమస్యలు. ముఖ్యంగా కార్డు ఉన్నప్పటికీ చాలా కాలంగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆ కార్డు కూడా పనిచేసే విధంగా, అంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆ కార్డు పనిచేసే విధంగా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించబోతుంది. దీనికి సంబంధించి గైడ్లైన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. దీంతో పాటుగా కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విరాట్ అలీ గారికి, అలాగే ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఫైజల్ అన్న గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. దీంతో పాటుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫైజల్ అన్న గారికి ముఖ్యంగా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.